హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్లీటెడ్ నెక్ కుర్తీ నెక్కి ప్లీట్స్ని స్టిచ్ చేసుకున్నాను. అదేవిధంగా కిందన ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్నాను. ఈ కుర్తీ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కుర్తీ యొక్క టోటల్ లెంత్ 45 ఇంచెస్. ఇందులో బాడీ పార్ట్ కోసం 15 ఇంచెస్ తీసుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం 27 ఇంచెస్, కింద ఫ్రిల్స్ కోసం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ కుర్తీ కోసం నేను 4 మీటర్స్ క్రేప్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. అదేవిధంగా 3 మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ముందుగా మనం టాప్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. టాప్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా మనం 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకున్న తరువాత క్లోజ్ సైడ్ ఎప్పుడూ మన వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు టాప్ పార్ట్ యొక్క లెంత్ 15 ఇంచెస్. పైన కిందన ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం 16 ఇంచెస్ టాప్ పార్ట్ యొక్క లెంత్ని తీసుకోవాలి. అదేవిధంగా విడ్త్ 11 ఇంచెస్. విడ్త్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసుకున్నాం. మన బర్స్ట్ సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేసుకొని దానికి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకుని మనం విడ్త్ని తీసుకోవాలి. ఇప్పుడు పైన మనం ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కోసం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ కోసం 6.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఆర్మ్ హోల్ లెంత్లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ని యూస్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఈ విధంగా లోపల నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన బర్స్ట్ సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని అందులో 4th పార్ట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 9.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మన వేస్ట్ ఎంత ఉంటుందో చూసుకొని అందులో 4th పార్ట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం కిందన షేప్ కోసం ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ని మార్క్ చేసుకోవాలి. నెక్ యొక్క విడ్త్ కోసం 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్ యొక్క లెంత్ కోసం మనం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత మనం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెండిటి యొక్క నెక్ లెంత్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి.
ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. మనం ఏ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నామో అదే విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం మనం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మన బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 30 ఇంచెస్. కిందన మనం ఫ్రిల్స్ కోసం 3 ఇంచెస్ని యూస్ చేసుకుంటాం. 30లో నుంచి 3 మైనస్ చేసుకొని 27 ఇంచెస్ బాటమ్ పార్ట్ యొక్క లెంత్ని తీసుకోవాలి. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకొని మనం టోటల్గా 28 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్లో ఫ్రిల్స్ని అటాచ్ చేసుకోవటం కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. దానికోసం మనం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకొని 4 ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేసుకున్న తరువాత ఫ్రిల్ యొక్క లెంత్ 3 ఇంచెస్, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఈ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ మనకి ఫ్రంట్ ఫ్రిల్స్కి సరిపోతుంది. సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మనం అటాచ్ చేసుకోవటం కోసం ఇంకొక 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ని అటాచ్ చేసుకోవటం కోసం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని, బ్యాక్ పార్ట్లో ఫ్రిల్స్ని అటాచ్ చేసుకోవటం కోసం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కోసం మనం 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకున్న తరువాత మన లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ 28 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం 28 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్కి ప్లీట్స్ని పెట్టుకోవటం కోసం ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. దాని యొక్క విడ్త్ 3 ఇంచెస్ తీసుకోవాలి. అదేవిధంగా దాని యొక్క లెంత్ 2 మీటర్స్ ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్లీట్స్ని పెట్టుకోవాలి. దానికోసం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని మనం ప్రెస్ చేసుకోవాలి. మొత్తం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ప్లీట్స్ని పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ని మనం పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ని పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా మనం చిన్న చిన్న ప్లేట్స్ని పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఈ ప్లేట్స్ని మనం ఇప్పుడు నెక్కి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ప్లీట్స్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క నెక్కి ఈ విధంగా మనం ప్లీట్స్ని పెట్టుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ ప్లీట్స్ని మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకొని నెక్ చుట్టూ మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క నెక్కి ప్లీట్స్ని అటాచ్ చేసుకున్న తరువాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిన్స్తో సెక్యూర్ చేసుకొని నెక్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్కి ఒక స్టిచ్ వేసుకున్న తరువాత చిన్న చిన్న కట్స్ని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం చిన్న చిన్న కట్స్ని పెట్టుకొని ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవటం వల్ల నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకొని స్టిచ్ వేసుకోవటం వలన స్టిచెస్ అనేవి బయటకు కనిపించకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్కి ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ యొక్క నెక్ కూడా ప్లీట్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్కి బ్యాక్ పార్ట్ యొక్క నెక్కి మనం ప్లీట్స్ని అటాచ్ చేసుకున్న తరువాత పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. పైన ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత మనం షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి. దానికోసం ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని మనం షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం మనం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాం. దాన్ని సెంటర్లో కట్ చేసుకోవాలి. 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ పార్ట్ కోసం యూస్ చేయాలి. 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ పార్ట్ కోసం యూస్ చేయాలి. ఈ విధంగా ఒక 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మనం ఫ్రిల్స్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా మనం బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ని అటాచ్ చేసుకోవటం కోసం 3 మీటర్స్ విత్ ఉన్న ఫ్యాబ్రిక్ని 2 పీసెస్ కట్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి, బ్యాక్ పార్ట్ కోసం ఒకటి. అందులో ఒక పీస్ని తీసుకొని మనం దానికి కింద అంచులకి జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవచ్చు. అదేవిధంగా పైన మనం ఫ్రిల్స్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఫ్రిల్స్ని ప్రిపేర్ చేసుకోవటానికి మిషన్ యొక్క సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవాలి. మిషన్ యొక్క సెలెక్టర్ని మనం Cలో పెట్టుకోవాలి. అదేవిధంగా స్టిచ్ లెంత్ని మనం 1లో పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా మనం ఒక స్టిచ్ వేసుకున్న తరువాత మనం ఇప్పుడు ఫ్రిల్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కార్నర్‌లో ఒక థ్రెడ్‌ని పట్టుకొని ఈ విధంగా మనం పుల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి వస్తాయి. మనం మొత్తం ఫ్యాబ్రిక్‌కి ఈ విధంగా ఫ్రిల్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కోసం, బ్యాక్ పార్ట్ కోసం ఫ్రిల్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తరువాత ఇక్కడ నేను ఫ్రిల్స్‌కి కింద అంచులకి పీకో చేసుకున్నాను. పీకో ఏ విధంగా చేసుకోవాలో వీడియో నా యూట్యూబ్ ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంది. నేను లింక్‌ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మనం ఫ్రిల్స్‌ని ప్రిపేర్ చేసుకున్న తరువాత ఈ ఫ్రిల్స్‌ని మనం బాటమ్ పార్ట్‌కి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్‌కి ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మనం బాటమ్ పార్ట్‌ని తీసుకొని బాటమ్ పార్ట్‌కి ఈ విధంగా ఫ్రిల్స్‌ని పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ యొక్క విడ్త్ ఎంత ఉంటుందో చూసుకొని మనం ఫ్రిల్స్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి రెండిటికి మనం ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ యొక్క విడ్త్ ఎంత ఉంటుందో చూసుకుంటూ మనం ఫ్రిల్స్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం బాటమ్ పార్ట్‌కి ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి రెండిటికి మనం ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువవుతుందని నేను ఇక్కడ స్టిచ్ చేసుకునే వీడియో మీకు చూపించట్లేదు. కానీ మనం ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి రెండిటికి ఈ విధంగా ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. మనం 2.5 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాం కదా! దాన్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేసుకున్న తరువాత టాప్ పార్ట్‌ని తీసుకొని టాప్ పార్ట్‌ని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని టాప్ పార్ట్ యొక్క విడ్త్ ఎంత ఉంటుందో మనం చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టాప్ పార్ట్‌కి బాటమ్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మనం బాటమ్ పార్ట్‌ని తీసుకొని బాటమ్ పార్ట్‌కి ఈ విధంగా చిన్న చిన్న రఫుల్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ యొక్క విడ్త్, టాప్ పార్ట్ యొక్క విడ్త్ రెండు ఈక్వల్‌గా పెట్టుకొని మనం టాప్ పార్ట్‌కి బాటమ్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోవటం వలన స్టిచెస్ అనేది నీట్‌గా వస్తాయి. ఈ విధంగా మనం టాప్ పార్ట్‌కి బాటమ్ పార్ట్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని ఈ విధంగా మనం ఆపోజిట్ సైడ్‌లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఆపోజిట్ సైడ్‌లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవటం వలన మనకి స్టిచెస్ అనేవి బయటకు కనిపించకుండా నీట్‌గా వస్తుంది. ఈ స్టిచెస్ ఏవి మనకి బయటకు కనిపించకుండా నీట్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఏ విధంగా అయితే ఫ్రంట్ బాడీ పార్ట్‌కి మనం బాటమ్ పార్ట్‌ని స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ బాడీ పార్ట్‌కి కూడా మనం బాటమ్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం స్లీవ్స్‌ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 38 సైజ్ ఉన్నవారి కోసం స్లీవ్స్‌ని కట్ చేస్తున్నాను. ముందుగా మనం స్లీవ్స్ యొక్క లెంత్, విడ్త్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ స్లీవ్ లెంత్ అనేది మన ఇష్టం. 4 ఇంచెస్ తీసుకోవచ్చు, 3 ఇంచెస్ తీసుకోవచ్చు, 5 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకొని టోటల్‌గా 5 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం విడ్త్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, మన ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని డివైడెడ్ బై 2 చేసుకొని దానికి 2.5 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్‌ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి హ్యాండ్ రౌండ్ కోసం మన బర్స్ట్ సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని డివైడెడ్ బై 12th పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ నేను 3.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పైనుంచి 3.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంటుందో చూసుకొని అందులో డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఇక్కడ నేను 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తరువాత మనం డ్రా చేసుకున్న ఈ లైన్‌లో 1/2 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ లైన్‌లో కరెక్ట్‌గా 1/2 దగ్గర మనం మార్క్ చేసుకొని, ఆ మార్క్ చేసుకున్న డాట్ నుంచి పైనుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని, ఈ విధంగా చిన్న కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఆ డాట్‌ని కలుపుతూ మనం ఈ విధంగా షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. మనం ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం లోపల నుంచి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా షేప్‌ని మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్‌ని డ్రా చేసుకోవాలి. మన హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో చూసుకొని అందులో డివైడెడ్ బై 2 దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 2.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఈ విధంగా 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్‌ని కట్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా పెట్టుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని మనం హ్యాండ్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ కదా, ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా మనం హ్యాండ్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్న తరువాత కిందన హ్యాండ్ యొక్క అంచుల్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం హ్యాండ్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తరువాత హ్యాండ్ యొక్క కింద అంచుల్ని ఈ విధంగా మనం డబల్ ఫోల్డ్ చేసుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని హ్యాండ్ యొక్క అంచుల్ని స్టిచ్ చేసుకోవాలి.
మనం ఈ విధంగా 2 హ్యాండ్స్ యొక్క అంచుల్ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం హ్యాండ్స్‌ని బాడీ పార్ట్‌కి స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్‌కి మనం హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న హ్యాండ్స్‌ని తీసుకొని ఈ విధంగా బాడీ పార్ట్‌కి రివర్స్‌లో పెట్టుకొని మనం హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత మనకి ఇక్కడ చిన్న చిన్న పోగులుగా వస్తున్నాయి. ఈ పోగులుగా రాకుండా మనం ఒక లాక్ స్టిచ్ వేసుకోవాలి. మనం లాక్ స్టిచ్ వేసుకోవటానికి మిషన్ యొక్క సెలెక్టర్‌ని మనం జీలో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మిషన్ యొక్క సెలెక్టర్‌ని జీలో పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్‌కి లాక్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా లాక్ స్టిచ్ వేసుకోవటం వలన పోగులు పోగులుగా మనకు ఫ్యాబ్రిక్ బయటకి రాకుండా ఉంటుంది. మనం ఇప్పుడు జిప్‌ని స్టిచ్ చేసుకోవాలి. జిప్ అనేది బ్యాక్ సైడ్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మనం సైడ్‌లో కూడా జిప్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జిప్‌ని బ్యాక్ సైడ్‌లో స్టిచ్ చేసుకున్నాను. ఇన్విజిబుల్ జిప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో వీడియో నా యూట్యూబ్ ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్స్‌ని చేసుకోవాలి. మన మెజర్‌మెంట్స్ ప్రకారం మన సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకొని సైడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. సైడ్ ఫిట్టింగ్ కూడా చేసుకున్న తరువాత కుర్తీ ఈ విధంగా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.